Hello children, how are you all? Hope you all are fine. So today third class children in English grammar I will teach a new lesson and the lesson name is articles. So what are articles? Articles are a and the. Okay. So a and are articles. Okay. So articles here see articles are used and is an article. So an is used an article. An is used for the words which start with a vowel word. Vowel word means what are vowels? You know children. A, E, I, O, U. The words starting with A, E, I, O, U are vowels. Okay. So these are A, E, I, O, U are vowels. So the words which start with these vowels, before those words we use an. Okay. So like an elephant, an orange, an umbrella, an ice cream, an ink pot, an iron box. Okay. Then a is used after consonants. The words which start with consonants. So consonants annadi entante A, E, I, O, U. E 5 alphabets vowels and మిగతా అన్ని ఏంటి కాన్సనెంట్స్. ఓకే. సో కాన్సనెంట్స్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ని వర్డ్స్ ముందు మనం యూజ్ చేస్తాము లేకపోతే ద యూజ్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ పేజ్ నెంబర్ 31 మీద ఒక పిక్చర్ ఇచ్చారు. ఇదిగోండి సర్కిల్ వేసి ఇక్కడ 5 పిక్చర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనము కరెక్ట్ ఆర్టికల్స్ రాయాలి. సో ఇక్కడ ఇదేంటి యాంట్, ఐస్ క్రీమ్, ఆరెంజ్, అంబ్రెలా, ఎలిఫెంట్. సో ఇవి అన్ని వర్డ్స్ ఏంటి వవల్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. సో ఇక్కడ ఏం వస్తుంది ఆర్టికల్ ఏ అండ్ యాన్ వస్తుంది. ఓకే. ఏ అండ్ యాన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి లయన్, బ్యాగ్, హౌస్, క్లాక్, బుక్. సో ఇవి వర్డ్స్ ఏంటి కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. సో ఇక్కడ అన్న ఆర్టికల్ వస్తుంది. ఓకే. అండ్ దిస్ వన్ సన్, మూన్, మౌంటైన్, చర్చ్, తాజ్ మహల్, క్లౌడ్స్. సో ఇలాంటికి ద అన్న ఆర్టికల్ ఎప్పుడు వాడతామంటే అవి ప్రత్యేకించి ఒకే స్పెషల్ థింగ్స్ కానీ వాడతాం. అంటే సన్ అన్నది ఒకటే ఉన్నది, మూన్ అన్నది కూడా ఒకటే ఉన్నది కదా. సో ఏదైతే స్పెషల్ థింగ్స్ ఉంటాయి అట్లకని మనము ద అన్న ఆర్టికల్ వాడతాం. సో సన్ అన్నది ఒకటే, ద సన్, ద మూన్, ద మౌంటైన్, ద తాజ్ మహల్, ద క్లౌడ్స్. ఓకే. సో ఇక్కడ ద అని వాడతాం. సో యూ హ్యావ్ లెర్న్ దట్ an is used before the words starting with the vowel sound. A is used before words starting with the consonant sound and a, an and the are the articles. Turn the page to page number 32. Fill in the blanks with a or an. So ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు అండ్ వర్డ్స్ ఇచ్చారు కొన్ని. సో స్టార్టింగ్ వర్డ్స్ ఏ కానీ యాన్ కానీ మనం రాయాలి. సో బి exercise. First one is dash tree, a tree. Exercise B, page 32. First one, a tree. Second one, dash egg. So ఈ అన్నది ఏంటి ఒక వోవెల్ కాబట్టి ఏమొస్తుంది యాన్ వస్తుంది. dash hour, an hour. Fourth one, dash glass, a glass. Right? Let us now learn more about the. The is called a definite article. It is used with a specific person, place, animal or thing. సో ద అన్న ఆర్టికల్ మనము ఒక స్పెసిఫిక్ ప్లేస్ కానీ పర్సన్ కానీ యానిమల్ కానీ థింగ్ కానీ అవి చెప్పడానికి అట్ల గురించి చెప్పడానికి మనము ద అన్న ఆర్టికల్ యూజ్ చేస్తాం. హూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకల్. సో నా అంకుల్ గురించి నేను చెప్పాలంటే దేర్ ద మ్యాన్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకల్. అక్కడ ఆయన నుంచుని ఉన్నారు కదా ఆయన మా బాబాయ్. ఓకే. హూ ఏట్ ద కేక్. ఓకే. స్పెషల్గా ఒక కేక్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి హూ ఏట్ ద కేక్. స్పెషల్ థింగ్స్ కానీ స్పెషల్ పర్సన్స్ కానీ. ఓకే. నౌ లెట్ us లుక్ at the different uses of the. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ద అన్న ఆర్టికల్ మనం ఎలా యూజ్ చేయాలి
అది ఇక్కడ చెప్పారు. ఓకే, లెట్స్ సీ. We use the when we talk or write about things that are only one of a kind. So we use the when we talk or write about things that are only one of a kind. అంటే ఒకటే ఉన్న దాని గురించి, స్పెషల్గా ఒకటే ఉన్నది ఒక థింగ్ కానీ ఒక ప్లేస్ కానీ అలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు మనం ద అన్న ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? ద సన్, ద మూన్, ద అర్త్. Okay, we use with specific names. The Taj Mahal, the Gangas. We use a or an when we talk of a thing for the first time. So a, an అన్నది ఒక వస్తువు గురించి మనం మొట్టమొదటిసారి ఫస్ట్ టైం టాక్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అది వాడతాం. But when we talk of that particular or definite thing, again we use the. సో ఒక పర్టిక్యులర్ థింగ్ గురించి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కానీ యాన్ కానీ యూజ్ చేద్దాం. బట్ దాని గురించి మళ్ళీ చెప్పాలనుకుంటే ద అన్న ఆర్టికల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎన్ ఆరెంజ్ ఇన్ మై బాస్కెట్. ఐ వాంట్ టు ఈట్ ద ఆరెంజ్. చూసారా, ఐ హ్యావ్ ఎన్ ఆరెంజ్, నా దగ్గర ఒక్క ఆరెంజ్ ఉంది, నేను ఆ ఆరెంజ్ తింటాను. రైట్? So we do not use the before names of people. So people పేర్లు ముందు, people వాళ్ళ మనుషుల పేర్లు ముందు మనము ద అన్న ఆర్టికల్ యూజ్ చేయము. ఓకే, ద మిస్టర్ సిన్హా, ద మిస్టర్ నాయర్ అలాగని చెప్పము. ఓకే, we usually do not use the before names of village, towns, cities or countries. So విలేజెస్ కానీ టౌన్స్ గురించి కానీ సిటీస్ కానీ కంట్రీస్ గురించి చెప్పాలన్నప్పుడు కూడా ద అన్న ఆర్టికల్ మనము వాడము. సో పర్సన్స్ గురించి అండ్ ప్లేసెస్ గురించి మనము ద అన్న ఆర్టికల్ యూజ్ చేయం. ఓకే, లెట్స్ క్రాక్ ఇట్. Exercise A. Fill in the blanks with a, an or the. One has been done for you. This is a crayon. Give me the crayon. Okay. This is dash elephant. So elephant అన్నది ఈ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి an వస్తుంది. This is an elephant. The elephant is 5 years old. సో ఒక యానిమల్ గురించి ఫస్ట్ టైం చెప్పినప్పుడు యాన్ వచ్చింది, బట్ మళ్ళీ దాని గురించి మాట్లాడినప్పుడు ద అన్నది వస్తుంది. Third one, tell me a story. Tell me a story. Full stop. Tell me the story of the naughty monkeys. Give me an umbrella. An umbrella. Give me the blue umbrella. Right? So in these sentences, when we are talking about a thing first time, we have used the articles a or an. But when we are talking about it again, we are using the article the. Note it down.
Okay, the next exercise. Exercise B. Look at the pictures, complete the sentences using the. One has been done for you. This is a flower. The flower is pink. Second one. This is a fish. The fish is in the bowl. So second one black name vastundi. The fish is. The fish is in the bowl. Third one. Manav has a ball. The ball is red. The ball is red. Fourth one. Sabha has a doll. The doll is pretty. The doll is pretty. So we are using the article. Okay. The article the. Sabha is wearing a pretty dress. The dress is blue in color. The dress is. Okay, నేను only blanks రాసాను. So ఇవి మీరు blanks లో రాసుకోండి. ఓకేనా? Right. So, turn to page number 33. Let's perfect it. Exercise A. Fill in the blanks with A, an or the. Right, children? So, I want to eat dash egg. So, the egg is starting with a vowel. So, first what will come? An. Where is the book? Where is the book? I am thirsty. May I have a glass of water? Which bag is yours? The red is mine. This is a dog. The dog is black and brown. Dash igloo is made of ice slabs. An igloo. Dash mountain was difficult to climb. The mountain was difficult to climb. Eighth one, there is dash basket on dash table. A basket on the table. There is a basket on the table. Why did you not eat the cake which I gave you? Why did you not eat the cake which I gave you? We ate lunch at a hotel. At a hotel. Do you want an orange or a banana? Do you want an orange or a banana? Dash woman bought dash new shirt. The woman bought a new shirt. Then 13th one, there is dash an egg. There is an egg in the basket. There is an egg in the basket. This is the code that my grandfather gave me. This is the code that my grandfather gave me. I bought an apple. I bought an apple. The apple was juicy. Note down, children.
Okay, children, we'll complete this lesson in the next class. So I hope you understood this lesson till the exercises which I have taught today. Go through these exercises once again. Read all the sentences nicely and correctly and do it correctly and write in good handwriting in your textbooks. Okay, children, take care.